పూరా లోకల్. సన్న బియ్యం పేదవాడికి ఆరోగ్యం అలాగే ఆత్మగౌరవం పేరిట ఇప్పుడు ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తుంది. దీనిని బీజేపీ పార్టీ వ్యతిరేకిస్తుందా లేకపోతే అడ్డుకుంటుందా? ఎందుకు ఆ విధంగా వ్యాఖ్యలు చేస్తుంది? ఎందుకు అంటే సన్న బియ్యం పంపిణీ అంటే మేము కోరుకున్న విధంగా జరగట్లేదు అని బీజేపీ పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. కారణం ఏంటి? ఒక విషయం మీకు చెప్పాలి. సన్న బియ్యం విషయం వచ్చింది కాబట్టి కరోనా నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు దేశంలో ఉన్నటువంటి ప్రతి పేదవారికి ఆత్మగౌరవంగా ఉండడం కోసమే భారతీయ జనతా పార్టీ ఎవరు కూడా ఆకలితో ఉండకూడదు, ఆకలితో నిద్ర పోకూడదు అనే విషయంతోనే ప్రతి వ్యక్తికి 5 కిలోలు పూర్తి స్థాయి ఉచితంగా, లబ్ధిదారుడికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని పూర్తి స్థాయి ఉచితంగా కరోనా నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ఈ దేశంలో 80 కోట్ల మంది ప్రజలకు మోదీ సర్కార్ నేతృత్వంలో ఈరోజు అందరికి కూడా ఉచితంగా మేము ఈరోజు రేషన్ బియ్యం వేయడం జరుగుతుంది. కరోనా నుంచి మొదలు పెడితే ఇక్కడ బియ్యం కావచ్చు, ఇంకో చోట గోధుమలు కావచ్చు, ఇంకో బాజ్రా కావచ్చు, ఇంకో వాళ్ళు తినే ఆహారాన్ని ఆ రాష్ట్రాలకు సంబంధించిన దాన్ని పూర్తి స్థాయిలో ఉచితంగా భారతీయ జనతా పార్టీ సర్కార్ ఇస్తా ఉంది. దాంతో పాటుగా ఈ రాష్ట్రంలో మేము ఏదైతే రైతులకు సంబంధించి ముఖ్యంగా కనీస మద్దతు ధర 2003 రూపాయలు, 2203 రూపాయలు వరికి మద్దతు ధర ఏదైతుందో ఇది కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. దీని కారణంగా సంవత్సరానికి 10,000 కోట్లు మా ప్రభుత్వము ప్రతి ఏదైతే ఖరీఫ్ కావచ్చు, ఏసంగి కావచ్చు, ఈ రెండింటికి కూడా 10,000 కోట్ల రూపాయలు అంటే సుమారు 20,000 కోట్లు మేము వెచ్చిస్తా ఉన్నాం. ట్రాన్స్పోర్ట్ నుంచి మొదలు పెడితే ఆ లబ్ధిదారుడికి బియ్యం చేరే వరకు కూడా మేము ఖర్చు పెడుతున్నది 39 రూపాయలు. 39 రూపాయలు మేము ఖర్చు పెడతా ఉన్నాం. కేవలం 1 రూపాయి మాత్రమే ఈ సర్కార్ మొదటి వరకు ఖర్చు పెట్టింది, ఏది ఉచిత బియ్యం ఇస్తున్నప్పుడు. ఆ తర్వాత ఇప్పుడు ఏదైతే ఈ ప్రభుత్వము బాగా సన్నాయి నొక్కులు నొక్కుతూ సన్న బియ్యం మేమే ఇస్తున్నాం అని చెప్పేసి ఈరోజు నానా రకాల హంగామా చేస్తున్న ప్రభుత్వం ఏదైతుందో, కాంగ్రెస్ ప్రభుత్వం అవుతుందో అది సిగ్గుండాలి. మంది పుట్టిన పిల్లలు తన పిల్లలు అని చెప్పుకోవడానికి. మోదీ బియ్యం అవి, మోదీ ఇస్తున్న బియ్యము, ఈ రాష్ట్ర ప్రజలకు మోదీ ఇస్తున్న బియ్యము. దానికి ఈ ప్రభుత్వం నుంచి పెడుతున్న ఖర్చు ఎంత అండి? 40 రూపాయలు పెడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఫోటో, మోడీ గారి ఫోటో వేయడాన్ని మేము అడగద్దా? 40 రూపాయలు ఇస్తున్నాం కదా, మోడీ గారి ఫోటో తప్పేంది? మోడీ గారు ఎవరంటే ప్రధానమంత్రి కదా, ఈ దేశ ప్రధానమంత్రి గారు కదా, మరి ఆయన ఫోటో వేయడం తప్పే ఉన్నది? నువ్వు పెడుతుంది ఎంత? 10 రూపాయలు కదా. నీ ప్రభుత్వం ఇస్తుంది ఎంత? 10 రూపాయలు. మా ప్రభుత్వం ఇస్తుంది 40 రూపాయలు. 40 రూపాయలు ఎట్లా, ఏ విధంగా మీరు చెప్తున్నారు క్యాలిక్యులేట్ చేసి? ప్రతి బియ్యానికి ఇచ్చిన సబ్సిడీ ఏదైతుందో 37 రూపాయలు సబ్సిడీ, ట్రాన్స్పోర్టు, ఆ సంచుడు, ఆ కనీసం దాన్ని కడితే ఏదైతే సూది డబ్బునాలు కడితే అవి, ఈ ప్రభుత్వం పెట్టేటటువంటి ఏదైతే ఆ 10 రూపీస్ మీద పెడుతున్నటువంటి ఏదైతే వడ్డీ ఉందో దానికి మిత్తి కూడా మేమే కడుతున్నాం. అంటున్నా. అంటే ఈ ప్రతి రూపాయి కూడా మేము పెడుతున్నదే. 40 రూపాయలు ఏదైతుందో ఈ బియ్యం మీద, సన్న బియ్యం మీద మోదీ సర్కార్ ఇస్తుంది. మాకు ఆ స్కీమ్ పేరే ఉంది, ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన స్కీమ్ పేరే. నువ్వు ఇక్కడ పేరు మార్చుకొని సన్న బియ్యం అని పెట్టుకున్నంత మాత్రాన 4-5 ఏళ్ళు నోట్లో పెట్టుకుని తిన్న ప్రతి పేదవారు కూడా ఈరోజు ఇది మోదీ బియ్యం అని అంటున్నారు తప్ప నువ్వు ఇదేదో మీ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఇస్తున్నారు అనుకోవట్లేదు. వాళ్ళకి తెలుసు, ప్రజలు కూడా తెలుసు, వాళ్ళ దగ్గరికి ఈ విషయం అయింది. నువ్వు ఫోటో పెట్టినంత మాత్రాన మోడీ గారి యొక్క పేరును కింది స్థాయిలో నువ్వు బద్నాం చేస్తా, తీసుకుపోను, నేను ఆపుతా అంటే అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపినట్టే, ఆపిరమని అనుకున్నట్టే. సో కాబట్టి డెఫినెట్లీ ఇది మోడీ బియ్యం ముమ్మాటికి ఈ రాష్ట్రం పైన మాకు కన్సర్న్ ఉంది. 20,000 కోట్లు కేవలం దీనిపైన మేము వెచ్చిస్తా ఉన్నాం. 100% ప్రతి పేదవారికి కూడా కడుపు నిండా తిండి ఉండాలి, కంటి నిండా నిద్ర ఉండాలి, మంచి ఆరోగ్యం ఉండాలనే ఉద్దేశంతో, దృఢ సంకల్పంతో అయితే మేము ఈ యొక్క అన్ని రకాల స్కీమ్స్, మెడికల్ స్కీమ్స్ కావచ్చు, హెల్త్ స్కీమ్స్ కావచ్చు, ఆయుష్మాన్ భారత్ కావచ్చు, సో ఇవన్నీ కూడా తీసుకొస్తున్నాం. ఇప్పుడు పేదవాడికి తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని కిలోలు అయితే సన్న బియ్యం అయితే సరఫరా ఇస్తున్నారో బీజేపీ పాలిత రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా అన్ని కేజీలు వాళ్ళకు సన్న బియ్యం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు ఆ రాష్ట్రాల్లో మీకు అదే చెప్తున్నాం, తెలుగు రాష్ట్రాల్లో బియ్యం ఎక్కువ తింటారు కాబట్టి బియ్యం ఉంది. మహారాష్ట్ర కావచ్చు, మిగతా ప్లేస్లలో గోధుమలు ఎక్కువ తింటారు, ఇంకా కొన్ని చోట్ల ఇది మన జొన్నలు ఎక్కువ తింటారు, ఇంకో చోట రాగులు ఎక్కువ తింటారు. ఆ రాష్ట్రంలో ఆయా రాష్ట్ర ప్రజలు ఏవి తింటారో వాటిని ఈ సబ్సిడీ రూపంగా ఆ ప్రజలకు అందిస్తారు తప్ప అన్ని చోట్ల బియ్యం తినరు. కొన్ని చోట్ల ఇప్పుడు మనం చూస్తాం కదా, నార్త్ ఇండియాలో అంతా కూడా రోటీ తింటారంటే వారు రోటీకి సంబంధించిన బాజ్రా కావచ్చు, ఇవి వాటిని అక్కడ ఇస్తా ఉన్నారు. దానికి వీళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు కదా. వీళ్ళు అధికారంలో 70 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ రాష్ట్రంలో ఎవరికి ఇచ్చారు? వీళ్ళు మోడీ గారు వచ్చిన తర్వాత కరోనా నుంచి దేశం మొత్తం అని చెప్తారు, 80 కోట్ల మంది తెలంగాణ లేరు కన్నా, దేశం మొత్తం ఉచితంగా రేషన్ ఇస్తున్న ప్రభుత్వం ఓన్లీ మోడీ గారే. కోవిడ్ నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ఎవరి దగ్గర 1 రూపాయి తీసుకోకుండా లబ్ధిదారు నుంచి, దట్ ఈస్ అవర్ స్కీమ్. సో మేము అందరినీ సమానంగా చూస్తున్నాం కదా దేశం మొత్తంలో. ఈరోజు రేవంత్ రెడ్డి ఇంకోరు వచ్చి నువ్వు ఏమంటారు కదా, తోకను ఏమంటారు, గుర్రం తోక నూపుతుంది తప్ప తోక గుర్రాన్ని నూపదు. సో కాబట్టి వీళ్ళు తోకలాంటి వాళ్ళు, వీళ్ళు ఇంకా తోక పార్టీలకు ఈగ పార్టీగా మిగిలిపోయిన కాంగ్రెస్ చెప్తే
చెప్పించుకునే పరిస్థితిలో బీజేపీ లేదు. ఎందుకంటే ఈరోజు వాళ్ళు ఉన్న ప్రభుత్వాలు ఏంటని 3 రాష్ట్రాలు తిప్పి కొడితే 3 రాష్ట్రాలు ఇక్కడ స్కామ్తోని కొట్టుమిట్టాడుతుంది. ఇక్కడ కర్ణాటకలో, తెలంగాణలో ఇంకా ఆయారాం గయారాం లేక తెలంగాణ పరిస్థితి వచ్చింది. వాళ్ళకు ఉన్నది హిమాచల్ ప్రదేశ్ యొక్క పరిస్థితి మనకు తెలిసే. కనీసం అక్కడ ఉన్నటువంటి అయితే న్యాచురల్ డిసాస్టర్ను కూడా వాళ్ళు మేనేజ్మెంట్ లేనటువంటి పరిస్థితి ప్రాబ్లం ఉంది కాంగ్రెస్ది.